నమస్తే. 2024 మాస ఫలితాల్లో ఆగస్టు మాసంలో కన్యా రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. కన్యా రాశి వారికి కొన్ని విషయాల్లో అదృష్టం చక్కగా ఉందని మనం చెప్పుకోవచ్చు ఆగస్టు మాసంలో. కానీ కుటుంబ విషయాల పట్ల కొంత కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే కొంత డిస్టర్బెన్సెస్ ఉంటాయన్నమాట. అంటే థాట్ ప్రాసెస్ ఏంటంటే ఆధ్యాత్మికంగా భగవంతుడికి కనెక్ట్ అవ్వడము, స్పిరిచువల్ థాట్స్ ఇవన్నీ ఉండొచ్చు కన్యా రాశి వారికి. కానీ సమ్ డిస్టర్బెన్సెస్ అనమాట. ఫ్యామిలీ మ్యాటర్స్ ఓపెన్గా మాట్లాడలేకపోవడం, జీవిత భాగస్వామితోనే కావచ్చు, పిల్లలతోనే కావచ్చు, లేదా అంటే జాయింట్ ఫ్యామిలీస్ ఉంటే ఇతర కుటుంబ సభ్యులతోనే కావచ్చు. ఆ ఫ్రీ కాన్వర్సేషన్ అన్నది తక్కువ ఉంటుంది, కానీ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ మాత్రం ఎక్కువ ఉంటుంది కన్యా రాశి వారికి. ఈ ఆగస్టు మాసంలో, ఈ ఆగస్టు 5 వారాల్లో కూడా కోర్టు సమస్యలు ఎవరైతే ఉంటాయో వాళ్ళకైతే ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే కోర్టు విషయాల్లో పాజిటివిటీ కనిపిస్తుంది. అండ్ నిరుద్యోగులకి మెయిన్లీ ఆగస్ట్ 1st, 2nd, 3rd వీక్స్లో కొన్ని శుభవార్తలు, ఉద్యోగ విషయాల్లో ప్రమోషన్, ఇంక్రిమెంట్స్, న్యూ జాబ్ సర్చింగ్ వాళ్ళకి కొన్ని శుభవార్తలు అయితే కనపడుతున్నాయి. రైతులకు కూడా కష్టపడిన దానికి మంచి శుభ ఫలితాలు ఉన్నాయి. ఇంకా ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్న వారికి, అలాగే వ్యాపారస్తులకి కూడా ఆగస్ట్ 1st, 2nd, 3rd వీక్స్ అన్నవి కొన్ని పాజిటివ్ రిజల్ట్స్ అన్నవి కనిపిస్తూ ఉన్నాయి కన్యారాశి వారికి. మెయిన్లీ ఏంటి అంటే కన్యారాశి వారి ఖర్చుల విషయంలో ఈ ఆగస్టు మాసంలో కొంత ఖర్చుల విషయంలో కంట్రోల్గా ఉండే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఎక్స్పెన్సెస్ ఫస్ట్ 3 వీక్స్లో ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఫస్ట్ 3 వీక్స్లో బిజినెస్ గెయిన్స్ తక్కువ ఉన్నాయి అనమాట. అంటే న్యూగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు బెటర్ ఆగస్ట్ 4th and 5th వీక్లో పెట్టుకుంటే భాగస్వామ్య వ్యాపారం కానీ ఆర్ న్యూ బిజినెస్ ఏదైనా సోలోగా పార్ట్నర్షిప్ లేకుండా పెట్టుకునే బిజినెస్ కానీ ఆగస్ట్ 4th and 5th వీక్స్లో ప్లాన్ చేసుకోండి. దట్స్ బెటరు. కానీ 3 వీక్స్ ఫస్ట్ వీక్, 2nd వీక్, 3rd వీక్లో అయితే స్టార్టింగ్ చేసినా కూడా అది కొంచెం వర్క్స్ అన్నవి డిలేగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ లవ్ మ్యాటర్స్ తీసుకుంటే కన్యారాశి వారికి ఆగస్టు మాసంలో కొంత 5 వీక్స్ కూడా లవ్ మ్యాటర్స్ అనేవి పాజిటివ్గానే ఉన్నాయి, ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అండ్ వివాహం కాని యువకులకు అయితే మాత్రం కొంత సంబంధాలు, మ్యారేజ్ అలయన్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. బట్ ప్రోగ్రెసివ్గానే ఉంటుంది. కానీ కొన్ని పరిహారాలు అనమాట, స్పిరిచువల్గా స్ట్రెంగ్త్ అయి ఉంది కాబట్టి మైండ్ కన్యారాశి వారికి స్పిరిచువల్గా కొన్ని పరిహారాలు తీసుకోవటం వల్ల ఈ మాసంలో వివాహము నిశ్చయం కావడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక స్టూడెంట్స్ విషయానికి వస్తే వాళ్ళు కష్టపడిన దానికి మంచి రిజల్ట్స్ వస్తాయి. అలాగే నెక్స్ట్ అకాడమిక్స్కి ప్రమోట్ అయిన విద్యార్థులు కొద్దిగా, ఎందుకంటే మైండ్ థాట్ ప్రాసెస్ అనేది కొద్దిగా అప్పుడప్పుడు వైరాగ్యంగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఉన్నా కూడా నెగిటివ్లో ఏంటి వైరాగ్యపరమైన ఆలోచనలు ఉంటాయి కాబట్టి ఆ విషయంలో కేర్ తీసుకోవాలి. ఇక సంతానం కోరుకునే దంపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు జాతకరీత్యా పరిహారాలు చేసుకోవాలి. ఎందుకంటే కొంత పాజిటివిటీ అయితే ఉంది మీకు సంతానం పొందడానికి, లేదా గుడ్ న్యూస్ వినడానికి, ఎదిగిన పిల్లలు ఉంటే వాళ్ళ యొక్క డెవలప్మెంట్ ప్రాసెస్ అండ్ వాళ్ళు వివాహ నిశ్చయాలు ఇవన్నీ కొంచెం ప్రోగ్రెసివ్గా అయితే ఫస్ట్ 3 వీక్స్లో అయితే కన్యారాశి వారికి కనిపిస్తున్నాయి. కానీ ఇంకా సంతానం డిలే అవుతున్న వాళ్ళకైతే ఆస్ట్రాలజికల్ రెమెడీస్ అనేవి తీసుకుంటే చక్కగా ఇప్పుడు స్ట్రెంగ్త్ యాడ్ ఆన్ అవుతుందన్నమాట వాళ్ళకి. ఇంకా మనం చెప్పుకున్నాము నిరుద్యోగులకి కోర్టు సమస్యలు అన్నవి కూడా చెప్పుకున్నాం. ఈ మంత్లో ఒక కొలిక్కి రావచ్చు అని చెప్పి. అయితే ఈ ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ 3 వీక్స్, ఫస్ట్ వీక్, 2nd వీక్, 3rd వీక్ పాజిటివ్గా ఉంది. అండ్ వాళ్ళ యొక్క బిజినెస్ హైక్ చేసుకోవడానికి ఈ విషయాలు, అండ్ స్పెక్యులేషన్ బిజినెస్ కూడా ఫస్ట్ 3 వీక్స్ పాజిటివ్గా ఉంది. 4 and 5 వీక్స్ యావరేజ్గా ఉందన్నమాట. బట్ ఈ మంత్లో కన్యారాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో అధిక ఖర్చులు, ఫస్ట్ 3 వీక్స్లో బిజినెస్ అన్నది స్టార్ట్ చేసే వాళ్ళకి ప్రాబ్లమ్స్ అండ్ కొంచెం బిజినెస్ లాసెస్, మనీ ఎక్స్పెన్సెస్ ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. అండ్ ఫ్యామిలీ మ్యాటర్స్లో జాగ్రత్త తీసుకోవాలి. ఇక డేట్స్ వైజ్ చూద్దాము. అండ్ కన్యారాశి వారికి పరిహారాలు ఏంటి అంటే ఈ మాసంలో ముఖ్యంగా మెయిన్లీ మేజర్గా తీసుకోవాల్సిన పరిహారం ఏంటి అంటే అమ్మవారి ఆరాధన చేస్తే మంచిది. అంటే ఈ మాసం అన్నీ కూడా మనకు ఆల్మోస్ట్ ఆల్ ఫెస్టివల్స్ ఎక్కువ ఉండేది, పండగల వెలువ. ఎందుకంటే ఈ మాసంలో ఆల్మోస్ట్ నాగపంచమని, వరలక్ష్మి వ్రతం అని, రాఖీ పౌర్ణమి ఇలా ఫెస్టివల్స్ అన్నీ కూడా ఈ మంత్లో ఉంటాయి. కాబట్టి యాక్చువల్గా అమ్మవారి ఆరాధన చేస్తే, శక్తి ఆరాధన ఏదైనా చేసినట్టయితే కన్యారాశి వారికి ఆ ఫ్యామిలీ అఫేర్స్లో ఉండే ప్రాబ్లమ్స్, కన్ఫ్యూజన్ ఇవన్నీ పీస్ ఆఫ్ మైండ్ అక్కడ డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది. ఫైనాన్షియల్గా బాగానే ఉన్న, ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి, గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ రంగంలో, సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్న వాళ్ళకి బాగానే ఉన్నా కూడా ఫ్యామిలీ అఫైర్స్,
థాట్ ప్రాసెస్లో డిస్టర్బెన్సెస్ చాలా ఎక్కువ చూస్తూ ఉంటారు కన్యారాశి వారు. కాబట్టి శక్తి ఆరాధనలో అమ్మవారి ఆరాధన అంటే మీకు దుర్గా ఆరాధన చాలా మంచిది. దుర్గా ఆరాధన కానీ లేదా అంటే లక్ష్మీ ఆరాధన కూడా ఈ మాసంలో చేయవచ్చు. దీనివల్ల స్పిరిచువల్ స్ట్రెంత్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇక డేట్స్ వైజ్ చూద్దాం కన్యారాశి వారికి ఎలా ఉందో. August 1st, 2nd డేట్స్, August 1st, 2nd, 3rd, 4th, 5th, 6th అంటే 1st to 6th వరకు ఉండే డేట్స్ పాజిటివ్ థాట్స్, పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అండ్ న్యూ ఆపర్చునిటీస్ ఇవన్నీ కనపడుతున్నాయి. ఇక 7, 8 డేట్స్ అన్నవి కొంచెము డిఫరెంట్ థింకింగ్ స్టైల్ ఉంటుంది. థాట్స్ అన్నవి రకరకాలుగా వచ్చేస్తూ ఉంటాయి. బట్ ఇంప్లిమెంట్ ఏది చేయకండి. ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ కానీ ఆర్ చిల్డ్రన్ గ్రోత్ గురించి ప్లాన్ అయినా ఓన్లీ థాట్స్ వరకే 7 and 8 పాజిటివ్ ఉంటుంది. 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 అంటే ఆల్మోస్ట్ 9th to 20 వరకు ఉండేదైతే ఇంప్లిమెంటేషన్ అనమాట. గుడ్ థాట్స్ ఉంటాయి, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మీరు ఏదైనా కూడా ఒక స్టెప్ ముందుకు తీసుకోవడానికి అన్ని రంగాల్లో అంటే ల్యాండ్ పర్చేస్ చేయాలనుకున్న, చిల్డ్రన్ విషయంలో కమ్యూనికేషన్ అండ్ మీ హయ్యర్ అథారిటీతో మాట్లాడేది అండ్ లైక్ ఫైనాన్షియల్ విషయాలన్నమాట. ఎవరికైనా రాని బాకీలు ఉన్న విషయంలో ఈ విషయాలన్నీ కూడా పాజిటివ్గా ఉంటాయి. అప్ టు ఎంతవరకు చెప్పుకున్నాం 20 వరకు. ఇక 21, 22 ఈ డేట్స్లో కొంచెం ఆరోగ్యపరంగా కొద్దిగా అంటే వెరీ సీరియస్ ఇష్యూ కాదు, చిన్నగా నలతగా ఉండొచ్చు. 23rd, 24th డేట్స్ అనేవి మళ్ళీ కొంచెం దూర ప్రయాణాలు చేయడానికి, బిజినెస్ పార్ట్నర్స్తో ఓపెన్గా మాట్లాడటానికి, బిజినెస్ ఎక్స్పెన్షన్ గురించి ఈ పాజిటివ్గా ఉన్నాయి. ఏ డేట్స్ 23, 24. ఇంకా 25, 26 డేట్స్ ఓన్లీ థాట్ ప్రాసెస్ వరకు ఓకే. ప్లానింగ్ అంతా కరెక్ట్గా చేసుకోండి. ఇంప్లిమెంటేషన్ మళ్ళీ అగైన్ 27, 28, 29, 30, 31 ఈ డేట్స్ అనేవి పాజిటివ్గా ఉన్నాయి కన్యారాశి వారికి. మరి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో తెలుసుకున్నాం కదా, అవన్నీ మీరు పాటించేయండి. స్వస్తి.